నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. 5 సంవత్సరాలు స్వాతంత్ర్యం సాధించి మనము స్వయంగా ఒక రాజ్యాంగాన్ని రచించుకున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాల చేత పరిపాలించబడుతున్నాం. మన ప్రజాస్వామ్యం అంత గొప్పది. రాజ్యాంగ సవరణలు చేసినాం. ఎందుకు అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగంలో సవరణలు చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తూ ఉన్నాం. దేశం స్వయం సమృద్ధి పొంది ఇతర దేశాలకు అవసరానికి ఆదుకుంటూ ఉన్నాం. ఆ స్థితికి 80 సంవత్సరాల్లో మనం చేరుకున్నాం. బీజేపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత యావత్ ప్రపంచానికే భారతదేశం అంటే ఏందో చూపించగలుగుతున్నాం. మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ యోజన కింద అనేకమైనటువంటి రాకెట్లు అంతరిక్షంలో కూడా స్వయంగా మనం రాకెట్లు వదులుడే కాదు, ఇతర దేశాలకి కూడా వదిలే స్థితికి మనం చేరుకున్నాం. అందులో మనకి ఎలాంటి సంశయం అవసరం లేదు. కానీ ఇవాళ ఎర్రకోట మీద నుంచి ప్రధానమంత్రి ఏమన్నాడంటే యువతను ఏఐ కోసం సిద్ధం చేసే దిశగా అని ఒకటి మాట్లాడి, అసలు ఏఐ కోసం యువకులను సిద్ధం చేయన్నా యువకులనే ఏఐ సిద్ధం చేస్తుందా? వచ్చినటువంటి కొన్ని సాఫ్ట్వేర్లు ఏం చేస్తాయి అంటే సాఫ్ట్వేర్లు కనుక్కోవడం మనిషే, ఆ మనిషినే సాఫ్ట్వేర్గా మార్చడానికి ఆ సాఫ్ట్వేర్లు పనిచేస్తాయి. రోబోను తయారు చేయడం ఒక ఎత్తు అయితే ఆ రోబోనే మనిషిని ఆగం చేస్తాయి. ఇప్పుడు ఏఐ గురించి ఏం చెప్పుకోమంటారు ప్రేక్షకులరా? దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయా తగ్గుతాయా? ఏం చూపిస్తుంది, మనిషి ఏం చేస్తాడు అనే దాంట్లో సంశయంలో పడిపోయింది ప్రపంచం. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో యువతే ప్రధాన శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వచ్చే ఏడాదిలో 1 కోటి మంది యువతకు కృత్రిమ మేధ ఏఐ నైపుణ్యాన్ని శిక్షణ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రకటించింది. ఏదైనా కొత్తదనానికి విద్యార్థులు యువత అలవాటు చేసుకోవాలి. ఒకప్పుడు సెల్ ఫోన్లు లేవు మన దగ్గర, ల్యాండ్ ఫోన్లు వాడుకున్నాం. ఆ తర్వాత సెల్ ఫోన్లు ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నది సోషల్ మీడియా అయిపోయి, అది కూడా అలవాటు అయిపోయింది. కానీ దుర్వినియోగం జరుగుతున్నది. దుర్వినియోగాన్ని తగ్గించుకుంటే సద్వినియోగం అవుతుంది సెల్ ఫోన్ల ద్వారా కూడా. ఏఐ కూడా అంతే. ఒక మనిషిని జేసీబీలు వచ్చినాయి ప్రేక్షకులారా, మీ ఊర్లలో మన ఊర్లలో తెలుసు జేసీబీలు. ఒక 10 మంది 10 రోజుల్లో చేయాల్సిన పని జేసీబీలు ఒక 2 గంటలలో కథం పడతాయి. ఇక నామరూపాలు లేకుండా వేస్తే ఇప్పుడు హైడ్రా అదే పని కదా, హైడ్రా అదే పని చేస్తున్నాయి. జేసీబీలు పెద్ద జేసీబీలతోటి పెద్ద బిల్డింగ్లు కూల్చిపడేస్తున్నారు. అది ఒక రకంగా పని చేసే వాళ్లకు కార్మికులకు నష్టం చేస్తున్నది జేసీబీలు. కొన్ని సందర్భాల్లో చూస్తే 4 రోజులు అయ్యే పని 2 గంటల్లో చేస్తుందని ఒక తృప్తి. ఇప్పుడు ఏఐ కూడా ఉద్యోగాలు కల్పన చేయాలి, ఉద్యోగాలు పొందేటట్టు చేయాలి. కానీ ఉన్న ఉద్యోగాలు పోయేటట్టు చేయడం వల్ల అది నష్టదాయకంగా మారుతుంది. దానివల్ల శిక్షణ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతోటి యువకులకు శిక్షణ ఇప్పిస్తే మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్తున్నా కూడా భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది లేకుంటే అపకారమే ఏర్పడుతుందా అనేది చూద్దాం. దేశంలో యువత ఆధారంగా పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని మోదీ అన్నారు. ప్రస్తుతం దేశంలో 2.5 లక్షలకు పైగా స్టార్టప్లు పనిచేస్తున్నాయని, యువ పారిశ్రామికవేత్తలు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నారని చెప్పారు. యువత కళలతో ముందుకు వస్తే వనరుల కొరత లేకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. కళలు కనమన్నాడు మన అబ్దుల్ కలాం, వాటిని సాకారం చేసుకోమన్నాడు. వీళ్ళు కూడా యువత అంతే. వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని తీసుకొని ముందుకు వస్తే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా 1,00,000 కోట్ల నిధిని ఆయన దాచిపెట్టిండు యువతకు ఏఐలో శిక్షణ ఇప్పించడానికి. ఏమంటారు ప్రేక్షకులారా? మన దగ్గర కూడా యువత ఉంది కదా, పిల్లలు ఉన్నారు కదా. ఏఐ వల్ల ఉపయోగం ఉండబోతుందా? ఈ శిక్షణ తరగతులు ఎంతవరకు సద్వినియోగం అవుతాయి? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.